హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది కాక్రోచ్ల విజయం అని చెప్పి విర్రవీగుతున్నటువంటి కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కాక్రోచ్లు ఒక పక్క, ఇక్కడ నిజంగానే వాళ్ళ విజయం సాధించారంటే సాధించుకునేలా చేశారు అని చెప్పాలి. ఎవరిని అడ్డం పెట్టుకుని అంటే నీట్కి సంబంధించినటువంటి ఆ అంశాన్ని, పేపర్ లీకేజ్ని, ఆ పిల్లల బలిదానాలను, ఆ శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి పని ఇప్పుడు కాక్రోజులు చేశారు అనాలి. ఆ పిల్లల ఆ ఇష్యూని తీసుకుని ఇప్పుడు ఇలా చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఒక చోటకి గుమ్ముకూడేలా చేసుకుని అన్ని పార్టీలు, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇతర దేశాల్లో, ప్రపంచంలో ఉండేటువంటి అనేక సంఘ విద్రోహ శక్తులు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలో ఉండేటువంటి అనేక మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ముఖ్యంగా ఈ ప్రొటెస్ట్కి సంబంధించి దాంట్లో భాగమైపోయారు. అసలు ఏ మోటివ్తో అయితే దీన్ని స్టార్ట్ చేశారో ఆ మోటివ్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ మోటివ్ కంప్లీట్గా పక్కకి జరిపేసి రాముణ్ణి తిట్టడం, అసలు కృష్ణుడిని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, హిందువుల్ని కించపరచడం, కాశ్మీర్ అంశాన్ని తీసుకురావటం, చాలా చేసుకుంటూ వచ్చారు. ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి స్లోగన్స్ అవన్నీ కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా అల్టిమేట్గా అయితే చేశారు. ఇక్కడ విజయం సాధించింది ఎవరు అంటే డెఫినెట్గా విద్యార్థుల బలిదానాలే చెప్పాలి. అలా అని చెప్పి ఇది విద్యార్థుల బలిదానాలు ఇవన్నీ కూడా మొదటివేనా? ఇంతకుముందు ఇప్పుడు పేపర్ లీకేజీలు జరగలేదా? అప్పుడు విద్యార్థులు చనిపోలేదా? అప్పుడు ఎవరన్నా రాజీనామా చేశారంటే డెఫినెట్గా విద్యాశాఖకు సంబంధించి మాత్రం ఎప్పుడు ఎవరు రాజీనామా చేయలే. కానీ ఇక్కడ చేపించేలా చేశారు. ఎందుకు అంటే గతంలో ఎప్పుడూ జరగనట్టు, ఇదే మొదటిది అయినట్టు, ఇదే ఆఖరిది అవ్వాలనేటువంటి దాంట్లో చాలామంది చేశారు. ఈ ఇష్యూ, నీటికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మొన్న కూడా పంజాబ్లో జరిగినటువంటి ఆ బీఫార్మసీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పేపర్ లీకేజ్ అయింది. అక్కడ కూడా చాలా క్లియర్గా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ అనేక మంది పోలీసులు, అక్కడ ఉండేటువంటి ఆమ్ ఆద్మీ గవర్నమెంటు విచక్షణారహితంగా అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల మీద అత్యంత కిరాతంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలుస్తుంది. మరి అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాడా లేదా అనేది కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పాలి. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రాజీనామా లేఖలు ఆయన ఏం పేర్కొన్నారో ఒకసారి చదువుదాం. రాజీనామా సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ఒక లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా అది రిలీజ్ చేశారు. 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు తనను బాధించాయని, నేను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని ఈ లేఖలో పేర్కొన్నారు. దేశ యువతను గందరగోళంలోకి చిక్కుకోనివ్వనని, విద్యార్థులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు మనస్తాపం కలిగించాయన్నారు. నేను ఎప్పుడూ నా బాధ్యత నుంచి తప్పించుకోలేదని, యువశక్తే ఈ దేశానికి అసలైన శక్తి అన్నారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించినటువంటి మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవకు నా అత్యున్నత ప్రాధాన్యం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి తప్పేంటి? ఆయన ఏమన్నా అవినీతి చేశాడా? ఆయన ఏమన్నా ఈ నీటికి సంబంధించినటువంటి దాంట్లో ముద్దాయిగా ఆయన పాత్ర 0.1% అన్న ఉందంటే ఏమీ లేదు. ఎవరో కొంతమంది డబ్బులకి కక్కుర్తిపడి, కాసులకి కక్కుర్తిపడి ఈ పేపర్ని లీకేజ్ చేశారు. దాని మీద ఇప్పటికే అందరినీ అరెస్ట్ చేశారు. చాలా కఠినంగా శిక్షించాలనేటువంటి నిర్ణయాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. వాళ్ళకి ఎవరికైతే దీనివల్ల ఇబ్బంది పడ్డ బాధితులుగా స్టూడెంట్స్ ప్రాణాలు అర్పించారో వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా ఎందుకు అంటే ఇక్కడ దీంట్లోనే ఆలోచించాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగంది, ఇప్పటి వరకు ఎప్పుడు లీకేజీలు జరిగిన ఇలా బయటకు వచ్చి మాట్లాడింది ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ మోదీ గారి మీద ఈ ఇష్యూ జరిగి అంటే 2-3 విషయాలు మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత విద్యా శాఖలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి చేర్పులు తీసుకొచ్చారు. చాలా అవేంటంటే ప్రధానంగా గత కొన్ని వందల సంవత్సరాలుగా ఏవైతే మన భారతదేశం మీద పాఠ్యపుస్తకాల్లో రుద్దుతూ వస్తున్నారు, మొఘలులే తోపు, మొఘలులే ఇది, బాబరు, అక్బరు వీళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు, చాలా అద్భుతం, అది ఇది అని చెప్పి ఏదైతే మన పాఠ్యపుస్తకాల్లో రుద్దుకుంటూ వచ్చారో వాటన్నిటినీ కూడా ఆయన సమూలంగా మార్చేసేటువంటి ప్రయత్నాలు చేశారు.
అసలు సిసలైనటువంటి చరిత్రను రేపటి తరానికి తెలియాలనే ఒక సంస్కరణలు తీసుకొచ్చారు. అదే ప్రధానమైనటువంటిది. ఇవన్నీ జరిగిపోతుంటే రేపటి యువతకి నిజాలు తెలిసిపోతుంటే, నేటి యువతకి వీటి విలువలు తెలిసిపోతుంటే మన ఉనికి కోల్పోతాం అనేటువంటి పార్టీలు, ఆ వ్యక్తులు భయపడి ఈ ప్రొటెస్ట్ని ఇంత తీవ్రతరం చేసి ఎక్కడో పాకిస్తాన్ నుంచి సపోర్ట్ చేసేస్తారు, ఎక్కడో పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి అనేక లోకల్ లాంగ్వేజెస్లో పెట్టి దాదాపు 480 పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దాదాపు 2000 మంది రౌడీ షీటర్లు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఈ ప్రొటెస్ట్లో మొన్న లాఠీ చార్జ్ ఏదైతే జరిగిందో ఆ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఈ ప్రొటెస్ట్కి ఎందుకు సంఘీభావం తెలిపింది? ఎక్కడో ఖలిస్తాన్ వేర్పాటువాదులకు సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ ప్రొటెస్ట్ని ఎందుకు సంఘీభావం తెలిపాడు? ఎక్కడో ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు అంటే ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి లేదా కాశ్మీర్ వేర్పాటువాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి కాశ్మీర్ నినాదాలు ఎందుకు చేశారు? ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి రద్దు నినాదాలు ఎందుకు చేశారు? రాముడిని ఎందుకు కించపరిచారు? హిందుత్వాన్ని ఎందుకు కించపరిచారు? జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఎందుకు వద్దన్నారు? హిందువులు అంటే రామ్ మందిరాన్ని అంటే ఎఫ్ అనేటువంటి పదాలతో అక్కడ అత్యంత నీచంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. వీటి వెనకాల చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎక్కడో నేపాల్లో జరిగింది, లేదంటే బంగ్లాదేశ్లో జరిగింది, లేదంటే శ్రీలంకలో జరిగిందంటే ఆ దేశాలతో మన దేశానికి పోలికేంటి? ఆ దేశంలో మన దేశాలను కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలు ఏంటి? ఇప్పటికీ శ్రీలంక కోలుకుందా? బంగ్లాదేశ్ కోలుకుందా? నేపాల్ కోలుకుందా? జంజీ యువత పేరుతో నేపాల్లో జరిగినటువంటి ఆ ఉదంతం అప్పుడే మర్చిపోకూడదు. అది చాలా పెద్ద గుణపాఠంగా చెప్పాలి. చాలామంది జంజీ యువత రెచ్చిపోతే ఎలా ఉంటుందో అని చెప్పి చాలా విర్రవీగిపోతున్నారు. కానీ ఇప్పటికీ నాకు తెలిసి ఇంకొక 50-100 సంవత్సరాలకు కూడా నేపాల్ ఆర్థికంగా కోలుకునే లేని దెబ్బ ఆ జంజీ ప్రొటెస్ట్ చేసింది. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు సర్వనాశనం అయిపోయేలా చేసింది. దీనికి ఎవరు మూల్యం చెల్లించుకుంటారు? ఎవరు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఆ దేశ ప్రజలే. ఏదైతే జరిగిందో దాని నష్టం వాళ్ళదే, దాని బాధ్యత వాళ్ళదే, దాన్ని మళ్ళీ పూడ్చుకోవాల్సింది కూడా వాళ్ళే. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే పరిస్థితి ఇక్కడికి వస్తే ఈ దేశం 2014 తర్వాత లెక్కేసుకుందాం, అంత ముందు సంగతి వదిలేద్దాం. 2014 తర్వాత ప్రపంచ దేశాలు దేశాన్ని మన భారతదేశానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని చూడండి, ఈ దేశానికి వస్తున్నటువంటి కంపెనీలను చూడండి, ఈ దేశానికి ఆర్థికంగా అంటే ముఖ్యంగా పెరుగుతున్నటువంటి అనేక ఉత్పత్తులు కావచ్చు, ఈ దేశం నుంచి ఎగుమతులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చెక్ చేసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పోర్టుల వ్యవస్థీకరణ కావచ్చు, ఏదైనా సరే, దేంట్లో అయినా సరే, ఇది అది అనేం లేదు, ఎన్నిట్లో అయినా సరే ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుందో చూడండి. ముఖ్యంగా రక్షణ రంగంలో ప్రపంచానికి ధీటుగా మన దేశం వైపు రావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి ఈసారి మనం చూపించినటువంటి తెగువల. ముఖ్యంగా మనం గతంలో 2014కి ముందు ఎడాపెడ సంవత్సరానికి అక్కడో బాంబులేస్ట్ ఇక్కడో బాంబులేస్ట్, దిల్సుఖ్నగర్లో, అటు గోకుల్చాట్లో, లుంబిని పార్కులో వరుస పెట్టి అటు ఢిల్లీకి సంబంధించి ముంబైకి సంబంధించి ఎన్ని రకాల వరుస పేలుళ్ళు జరిగాయి. మరి ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అప్పుడు సంవత్సరానికి వేళ్ల మీద జరుగుతూనే ఉండే. ఇప్పుడు దశాబ్దానికి పైగా జరుగుతున్నా కూడా కొంతమంది సైనికులను మాత్రమే కోల్పోయాం. ఎక్కువగా ప్రాణ నష్టం ముఖ్యంగా జనాల వరకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. విష ప్రయోగాలు చేశారు, అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దేశం బాగుండాలి అంటే ముందు ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందో చూసుకోండి. అంతే తప్ప ఇలా యువత పేరుతో విచ్చలవిడిగా చేసేటువంటి కార్యక్రమాలను డెఫినెట్గా ఇది విజయం అనుకోవచ్చు, కానీ ఇది అపజయం మాత్రమే. అది ఈ దేశానికి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి ఈ ఉద్యమం వెనక జరిగినటువంటి కుట్రలు తెలియకపోతే డెఫినెట్గా రేపొద్దున ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే ఈ దేశానికి ఎంత ప్రమాదమో. ఈ దేశం యువత ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ వీడియోలు చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేశారు. అక్కడ పిల్లల పేరుతో అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంటే అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు ఏంటి, ఇంత దారుణమైనటువంటి స్లోగన్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏమాత్రం అయినా సరే బాధ ఉందా? పిల్లలు చనిపోయారనేటువంటి ఆవేదన ఉందా? దీన్ని మళ్ళీ ఇంకోసారి జరగకూడదనేటువంటి ఏదైనా ఆక్రోశం ఏమన్నా కనిపిస్తుందంటే ఏమీ లేదు. విచ్చలవిడితనం,
ఈ దేశం మీద అక్కసు, ఈ దేశం మీద ద్వేషం, ఒక మతం మీద, ఒక కులం మీద విపరీతమైనటువంటి ద్వేషం తప్ప ఇంకొకటి కనిపించలేదు అక్కడ. సో అది చెక్ చేసుకోండి. యువత ముఖ్యంగా రేపటి తరం ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోండి.